నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా చర్చించారు. కాగా మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలు భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికలపైన ప్రధానంగా చర్చించారు. కాగా మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి బీఆర్ఎస్ సత్తా చాటాలని చూస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలు సమావేశమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సిరాజ్. ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు, ఇటు సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉందో, ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత గోపీనాథ్ కుటుంబానికి టికెట్ కేటాయించారు. కేటాయించి కూడా ఏదైతే నిస్వార్థత చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థతగా ఉన్న గోపీనాథ్ కు ఘనమైన నివాళని చెప్పేసి మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. అదేవిధంగా ఏదైనా సిట్టింగ్ స్థానాన్ని తమ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలైనా సరే, ప్రభుత్వం అమలుపరుస్తున్న విధానాలైనా సరే కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి ఉప ఎన్నికల్లో ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కూడా ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను కూడా ప్రజలకు తీసుకెళ్లి ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి దివంగత గోపీనాథ్ కు నివాళులు అర్పించవచ్చని చెప్పేసి అతని ఆత్మకు శాంతి చేస్తుంది. ఎప్పుడైతే మనం విజయం సాధిస్తామో అతని ఆత్మకు శాంతి చేకూరుస్తుందని చెప్పేసి విధానం తెలియజేస్తున్నారు. అదేవిధంగా లోకల్ బాడీ స్థానిక సంస్థల్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటాలని, బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ సమాచారం. అనంతరం బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఉదయమే బీఆర్ఎస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే మొన్న రీసెంట్లీ సమావేశం ఏర్పాటు చేశారో, జూబ్లీహిల్స్ కార్యకర్తలు సమావేశం చేసినప్పుడు అభ్యర్థి ప్రకటించారు. ఈ రోజు మాత్రం సీఎం కేసీఆర్ తన అధికారికంగా అభ్యర్థి ప్రకటించడం జరిగింది. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ విజయ సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడే ఇంత ముందుకే సమావేశం ముగిసిన అనంతరం పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. సిరాజ్, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు 42% పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. కాబట్టి బీఆర్ఎస్ కూడా అలాంటి ఆలోచన చేసేటువంటి అవకాశం ఉందా? అలాంటి ప్రకటన జారీ చేసేటువంటి ఇష్యూ ఏమైనా కనబడుతుందా? ఏదైతే బీసీ గర్జన సభ కామారెడ్డిలో డిక్లరేషన్ లో పెట్టిన విధంగా అమలుపరచాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇంత ముందుకి గత 2018 ఎన్నికల్లో బీసీలకు 47% రిజర్వేషన్ కల్పించడం కూడా ఇంత ముందుగా బీఆర్ఎస్ పార్టీ
నాయకత్వంలో తెలపడం జరిగింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఏదైతే ఇంతకుముందుకు అవలంబించిన పద్ధతిని తాము కూడా అవలంబించే విధానంలో ఉన్నట్టు కూడా సమాచారం సిరాజ్. మల్లారెడ్డి మరోవైపు 5 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా తెలంగాణ భవన్లో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అక్కడ వెల్లడించేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయి? అవకాశాలు ఉన్నాయి సిరాజ్. ఏదైనా సరే ఇది మాజీ సీఎం కేసీఆర్ తో ఇటు హరీష్ రావు, మహమూద్ అలీ, కేటీఆర్ అందులో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారో ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి ప్రెస్ నోట్ విడుదల చేసే సమాచారం కూడా ఉంది. మల్లారెడ్డి, థ్యాంక్ యూ.